హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక కొత్త రకం పొడి చేసుకుందామా. ఇది తినటం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గుతాయి. ములగాకండి ఫ్రెష్గా కోసుకొచ్చుకొని చక్కగా నీళ్ళల్లో కడిగేసి స్ట్రైనర్లోకి తీసుకొని దాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టండి. అది ఆరే లోపల బాండి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసి తెరమాత గింజలన్నీ వేసి బాగా వేయించండి. ఇవి వేగాక ఇప్పుడు ధనియాలు కూడా వేసండి. తర్వాత కొంచెం ఒక్క స్పూను జీలకర్ర వేయండి. ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది కదండి. ఈ మొత్తం వేగాక బౌల్లోకి తీసుకోండి. అదే బాండీలో కొంచెం నూనె వేసేసి మళ్ళీ ఈ బాగా ఆరిపోయిన మునగాకుని చక్కగా ఇలా వేయించేసేయండి. ఈ మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా చల్లారబెట్టండి అన్నిటినీ. ఇవన్నీ చల్లారిన తర్వాత కొంచెం చింతపండు ఉప్పు వేసేసి మిక్సీ తిప్పండి. తర్వాత అవి తిరిగిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో మునగాకు కూడా వేసి మొత్తం కలిపి మిక్సీ తీసి బౌల్లోకి తీసుకోండి. ఇది కనుక రోజు అన్నం తినేప్పుడు ఒక ముద్దలో కనుక తింటే నెయ్యి వేసుకొని మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. మునగాకు మంచి ఆరోగ్యానికి మంచిది.